మేనత్త మేనమామల విషయంలో కూడా ఏవో కొన్ని ఉంటాయి. వాళ్ళ పిల్లలకు జరిగితే ఇవే వచ్చేస్తాయి. ఇవి మాట్లాడుకోనంత విశాల హృదయం ముందు మనకి ఉందా, అది ఆలోచించుకోవాలి. తప్పేం లేదు. ఎక్కడికి పోతుంది మేనమామ కూతురేగా, కాస్త ఆలోచించుకో. అవసరమైతే అమ్మాయిని కూర్చోబెట్టి ఆలోచించు. ఇగో ఇది మీ నాన్నకి మా నాన్నకి తగాదా ఉంది, మన మధ్య ఇలాంటివి వస్తే మనకు నడవదు, చెప్పేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎన్ని చాటా చీపురు అన్నీ ఉన్నాయిగా, శుభ్రంగా ఊడ్చుకోవడమే స్వచ్ఛ భారత్. అంతేగాని ఇవి అలాగే అట్టు పెట్టుకుని మన వాళ్ళు కాకుండా పోతారా అని ఏదో ముందు మూడు ముళ్ళు పడ్డమే ప్రధానం అన్న విషయంగా భావించేస్తే 10 లక్షలు అయిపోతే మళ్ళీ మన్నాడు దెబ్బలాట ఖాయం. అందుకే ఈ శత్రుత్వ భావాలు గొడవలు ఉన్నప్పుడు అవి తేలిపోవాలి. వీలైనంత వరకు అంత దగ్గర సంబంధం ఊసిపోక ఊళ్ళో సంబంధం అని సామెత. ఎందుకంటే ఊళ్ళో ఏవో విషయాలు ఎక్కడికి వస్తుంటే అక్కడికి ఎడుతుంటే ఇద్దరి మధ్య గొడవలు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వచ్చాక అన్ని ఊళ్ళో సంబంధాలాగే ఉన్నాయి. ప్రతిదీ వెళ్ళిపోతుంది మొత్తం తాజాగా. ఇప్పుడు పొరపాటున ఇక్కడ పెసరట్టు మాడితే వెంటనే తల్లికి చెప్పాల్సిందే ఫోన్లో. అంత అవసరమా? చెప్పేస్తున్నారు. అలా అవసరం లేదు. వచ్చాక అవసరం పెరిగింది అలాగా. అంచేది ఇప్పుడు అన్ని సెల్ ఫోన్ వచ్చాక అమెరికా సంబంధం కూడా అమలాపురం సంబంధంలాగే ఉంది. రోజు గొడవలే, రోజు మాటలే. అంటే దీనికి ఎక్కడ అనుమతి ఉంటుంది? దీనికి అదుపులో పెట్టాలి. ఈ ముందు సెల్ ఫోన్ ఆపేయాలి. పనిలో ఉండగా ఎవరు ఫోన్ చేయని తీయొద్దు, అంతే కట్టేశాం. లేదు మిస్టర్ గారు నేను చూడలేదు, అంతే ఒకటే మాట. చూసి చేయొచ్చు కదా, తర్వాత చేద్దాం అనుకున్నాను. తెగిపోతుంది. నువ్వు తెగిపోనేయండి. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం ఉంటుందట? ఈ విరక్తి మనుషులకు రావాలి. వారేమనుకుంటారా వీరేమనుకుంటారు? చివరికి మనం ఆత్మజ్ఞానం పొందలేమమ్మా. మన బతుకు ఏమీ అనుకోకుండా ఎవరికి దక్కకుండా పోతుంది. ఇది దివ్యమైన శరీరం ఇచ్చాడు భగవంతుడు. ఈ శరీరం ఉండగా కనుక వివేక చూడామణి లాంటి పుస్తకం చదివి ప్రతి పద్యం, ప్రతి శ్లోకం, ప్రతి అక్షరం అవగాహన చేసుకుని నేనెవరని ఆలోచించి తెలుసుకోకపోతే మొత్తం ఈ శరీరాన్ని పోయిన తర్వాత చితి మీద పెట్టడానికి, ఉండగా చితి మీద పెట్టడానికి పెద్ద తేడా లేదు నా దృష్టిలో. ఖచ్చితంగా వివేక చూడామని చదవండి అందరూ. నేను చదివే చెబుతున్నాను. నేను చదివే వరకు, పూర్తిగా చదివే వరకు చెప్పొద్దని నేను చెప్పలేదు. నేను పూర్తిగా చదివాను, మీకు చెబుతున్నాను ఇప్పుడు. ఇక ఎంత గొప్ప గ్రంథమో అది. శంకరాచార్య స్వామి అన్నీ అంతే. అది మరీను, మా వాడు మరీను అని, అది మరీను. ఇది పారాయణ చేయొద్దు. అది పారాయణ చేసేది కదా, దానివల్ల ఫలితాలు ఏమి ఉండవు, జ్ఞానం తప్ప. చక్కగా ఒక్కోటి శుభ్రం సోఫాలో కూర్చున్నా పర్వాలేదు, ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, సావకాశంగా హాయిగా. అసలు ఏమిటి ఇందులో ఏం చెబుతున్నాడు? ఎంత గొప్ప ఉదాహరణలు చెబుతాడో మనిషి. 4 రకాల శరీరాలు ఉంటాయి మనిషి కంటే. 4 మనం అనుభవిస్తున్నవే, మనం ఎప్పుడు ఆలోచించలేదు ఆ విషయం. ఆ 3 నిజం కానప్పుడు ఇది ఎలా నిజం అవుతుందా పిచ్చి మాట అంటాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పాక అర్థమైంది, నిజమే కదా, 50 ఏళ్ళు ఏంది, ఎంతకాలం ఎప్పుడు ఆలోచించాలి? ఆ 3 శరీరాలు నువ్వే ధరిస్తున్నావు ప్రతిరోజు, ఆ 3 నిజం కాంది ఇదేలా నిజం అవుతుందయా అంటాడు ఆయన. అంత పక్కా ఉదాహరణలండి, అత్యాధునికమైన ఉదాహరణలు ఇస్తాడు. ఈ కాలానికి సరిపోతాయి. విచిత్రంగా మహానుభావుడు అటువంటి వాళ్ళు లేడు అసలు. అవి చదవడం కోసం మన జీవితం, కానీ ఆశమ్మ పోషమ్మ కోసం కాదు. ఇది మానవ జన్మ సార్థకత అక్కడ. అందుకని మనవాళ్ళు ఊరికే నాకానాం పేకానాం ఏంటి, ఎంతకాలం ఇది? అసలైన వేదాంతం అర్థమైతే ఎవరు మనవాళ్ళు కాదు, పైగా అందరూ మనవాళ్ళే. ఆత్మస్వరూపం అన్నాక అందా ఒకటే. వేదాంతం ఒక మాట చెబుతుంది. గాంధీ గారు తన ఆత్మకథలో చెబుతాడు, అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము. ఇది గొప్ప సూత్రం ఇది. అందరినీ ప్రేమించుము, కానీ ఎవరి యందు ఆసక్తి చూపించకము, అంతే లెక్క. ఆసక్తి వేరు, ప్రేమ వేరు. అదే అనాసక్త యోగం అని రాశాడు. అందుకే భగవద్గీత గాంధీ రాసిన వ్యాఖ్యానం అనాసక్త యోగం అని పెట్టాడు. నేను అందరినీ ప్రేమిస్తున్నా, నాకు ఎవరి మీద ఆసక్తి లేదన్నాడు. ఈ ఆసక్తులే కొంప ముంచుతున్నాయి. ఈ పనేదో నువ్వు చేరేదా ఆసక్తి విసక్తి దీనికి? ఆ ధర్మాన్ని గమనిస్తే అర్థమవుతుంది. అందుకని పూర్తిగా కొంచెం అట్టు పెట్టామంటే అయిపోయినట్టే. పైగా కడు పెరుగు, మళ్ళీ ఈ అప్పు పెరిగిపోతుంది, అగ్ని పెరిగిపోతుంది, ఈ శత్రుత్వాలు పెరిగిపోతాయి. ఇంక వదిలే కట్ కూడా చేయమనంటే ఎప్పుడో పెళ్ళికి పిలిచాం, భోజనం పెట్టి పంపాయి, ఇవ్వండి సంబంధం కలుపుకోవద్దు, ఇంకా అనవసరం. కడు పెరుగు కీడు వాటిల్లుతుంది, చివరికి ఏదో నష్టం జరుగుతుంది. ఎందుకు వచ్చిన గొడవయా అన్నాడు ఆయన. ఇప్పుడు చాలా సంక్లిష్టంగా ఉంది భీష్మ పితామహ నువ్వు చెబుతున్నది. రాజకీయమైన సమస్యలను ఎదుర్కోవడం చాలా కష్టమయ్యాయి ఈ లెక్కని. అన్నింటికీ వీలుగా 90% పనికొచ్చే ఉపాయం చెప్పండి. ధర్మరాజు మరి 1వ తరగతి విద్యార్థులు తయారయ్యాడు. బడికి వెళ్ళడానికి పేచి పెట్టి వెళ్ళే. అన్నింటికీ కాస్త ఎక్కువగా పనికొచ్చేది 90% పనికొచ్చే ఉపాయం చెప్పమంటే గొప్ప ఉపాయం చెప్పాడు. మార్దవమే అన్నింటికంటే వాడి అయిన సూది అయిన దృఢమైన ఉపాయం అన్నాడు. గట్టి ఉపాయం ఏది, పదునైన ఉపాయం ఏదంటే మార్దవం, మృదుత్వం. మాట మృదుత్వం మనకి లోకంలో వ్యవహారాలు సాధించినట్టుగా మరొకటి సాధించదు. అది చెప్పడానికి ఇంకా నేను సరిపోను పూర్తిగా, కానీ నేను నేర్చుకుంటాను, మీరు నేర్చుకోండి.
అందుకని మాట మృదుత్వం వల్ల మనం సాధించినట్టుగా పరుషవాక్కు చేత సాధించలేము. ఇది ఎవరికైనా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అంగీకరించవలసిన విషయం. ఇది మనమంతా ప్రతిక్షణం దృష్టి పెట్టి నేర్చుకోవలసిన విషయం. అందులో ఏమీ సందేహం లేదు. ఇప్పుడు అడిగాడు ఒక మాట, శరణాగత రక్షణ అంటూ ఉంటారు. మా అర్జునుడు ఏమిటో అరణ్యంలో ఉండగా గయోపాఖ్యానం గొడవ ఒకటి నడిచింది. సరే, అది నడిచిందో లేదో మరి, నాటకం అయితే ఉంది కదా. అందుకని ఏదో మా వాడు ఎవరికో శరణం ఇచ్చాడు, కృష్ణుడితోనే గొడవ వచ్చింది. ఏమిటి అసలు ఇది? ఈ శరణాగత రక్షణ అంత గొప్ప విషయమా? మా వాడు పట్టుకుని పీకాడు, ఇంకా మేము ఎవరు చెప్పినా వినలేదు. వాడు నిలబడడం వల్ల మేము కూడా నిలబడవలసి వచ్చింది. కృష్ణుడు లాంటి వాడితో తగాదా పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ శరణాగత రక్షణ అంత గొప్పదా అని అడిగాడు భీష్ముడు. నిస్సందేహంగా గొప్పదయ్యా, మీ అర్జునుడు చేసింది నిజమయ్యా, ఏమి సందేహం. అందుకే కృష్ణుడు చివరిలో క్షమించాడు ఆ విషయాన్ని. రామాయణ విషయంలో కూడా జరిగిందంటారు రాముడికి ఆంజనేయుడికి. సరే, కవుల కల్పనలే మనకు తెలుసున్న విషయాలే, కానీ జరిగిన అందులో తత్వం మనం గ్రహిద్దాం, తప్పే ఉంది. ఇప్పుడు కల్పన నిజము, ఈ ప్రపంచమే కల్పన, అందులో ఇదో కల్పన ఏమిటట. అందుకని ఆ తత్వం ఏమిటి అంటే, ధర్మరాజా, నిజంగా అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు శరణాగత రక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలయ్యా ఇతర విషయాల కంటే. ఎందుకంటే వచ్చి మన కాళ్ళ మీద పడ్డాడు. వాడిని పైగా ముఖ్యంగా రాజులు, పదవిలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు ఈ క్షమించమని కాళ్ళ మీద పడినవాడు అవసరమైతే ఓ కన్నేసి ఉంచవచ్చు, పూర్తిగా నమ్మమని నేను చెప్పను, కానీ శరణ ఇవ్వాలయ్యా, ధర్మం అది. వాడిని కూడా ఇంకా దగ్గరికి వచ్చాడు కదా అని ఓ దెబ్బ వేసేద్దామంటే అంతకంటే ద్రోహం లేదు. నమ్మకం చెమ్మగిలినట్టు అయిపోతుంది అక్కడ. అందుకని శరణాగత రక్షణ చాలా ముఖ్యం. దీనికి అద్భుతమైనటువంటి ఒక కథ ఉంది, గోదావరి తీరంలో జరిగిందయ్యా, అది చెబుతున్నాను వినమన్నాడు. ఒక మహారణ్యంలోకి ఒక బోయేవాడు వచ్చాడు, వేటగాడు, కిరాతుడు. వేటాడాడు, అలసిపోయాడు. సాయంత్రం ఏవో కొన్ని పెట్టెలను పట్టాడు, కొన్ని కావిడికి వేలాడగట్టాడు, కొన్నింటిని బుట్టలో పెట్టాడు, కొన్నింటిని పంజరంలో పెట్టాడు, కొన్నింటిని ఏదో కాళ్ళు కట్టేసి మీద వేలాడ తీసుకున్నాడు. ఈ స్థితిలో ఆ రోజు ఏవో అతనికి ఇంకా దొరుకుతున్నాయి కదా, ఇవాళ నాకు జాతకం బాగుంది, పొద్దున్నే అమృత ఘడియల్లో మొదలుపెట్టాను వేట అన్నట్టుగా వాడు ఇంకా చేసుకుంటూ వెళ్ళేసరికి చివరికి మొత్తం మబ్బులు మూసేశాయి. భయంకరమైన తుఫాను గాలి వచ్చిందయ్యా, గాలివాన మొదలైంది. అడవి అంతా కాసేపట్లోనే పెద్దవాన కురిసి మొత్తం జలమయం అయిపోయింది. చివరికి వాడికి ఇన్ని పిట్టలు వచ్చాయనే ఆనందంలో ఉన్నాను, చివరికి నేను ఇంటికి వెడతానా, ప్రాణాలు పోతాయా అన్న బెంగ వచ్చింది. ఈ స్థితిలో వాడు కాస్త మెరక ఉన్న చోట ఓ పెద్ద చెట్టు ఉన్న ప్రదేశం చూశాడు. అమ్మయ్య, ఏదో దొరికిందిరా బాబా, కాస్త వాన తగ్గే వరకు, ఈ నీళ్లు కాస్త తగ్గే వరకు, ఇంకే వరకు కాస్త నేను ఆ మెరక మీద ఉన్న చెట్టు కింద కూర్చుంటాను అని విపరీతంగా వణుకుతూ ఆ పక్షులకి ఆవిడ ఆ పక్కన పెట్టి, ఆ వలలు, ఉచ్చులు, తాళ్ళు అన్నీ అక్కడ పక్కన పెట్టి భయంకరంగా వణుకుతూ గుడ్డలన్నీ తడిసిపోయేవాడికి తలపాగా తుడుచుకుందామంటే తలపాగా కూడా తడిసిపోయింది, ముద్దయిపోయింది. ఇలా వణుకుతూ ఓ చెట్టు కింద చేరాడయ్యా. ఆశ్చర్యకరంగా ఆ చెట్టు త్వరలో ఒక పెట్టు ఉంది, అది మగ పెట్ట.